నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి అమ్మ పండగకి ఏదో ఒక వెండి వస్తువు అయితే కొంటూ ఉంటాను. ఈసారి కూడా కొన్నానండి. అది ఏమని షేర్ చేస్తున్నాను. నేను ఈ వెండి వస్తువులు కొనడానికి ఎలా సేవ్ చేస్తానని కూడా చెప్తానండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. అవి కూడా మీ దగ్గర షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. నేనైతే చూపిస్తున్నాను చూడండి. నేను ఈ సంవత్సరం ఏం కొన్నాను అనేసి. నేనైతే దీపాలు కొన్నానండి ఈసారి. నేనైతే ఇవి చాలా రోజుల నుంచి ఆశ ఉండింది కొనాలి అనేసి ఈ సంవత్సరం కుదిరిందన్నమాట. నా దగ్గర అయితే 2 సంవత్సరాలకు ముందు ఏ వెండి వస్తువు లేదండి. 2 సంవత్సరాల నుండి నేను ఇలా ఫాలో అవుతున్నాను కాబట్టి ఇలా కొంటున్నాను. 2 సంవత్సరాలకు ముందు డబ్బులు ఉన్నా కూడా వెండి వస్తువులు కొనాలంటే కుదిరేది కాదండి. నేను అందుకే ఏం చేశాను అనంటే ఇది దేవుడికి అనేసి సపరేట్‌గా తీసి పెట్టుకుంటానండి. ప్రతి శుక్రవారము పూజ చేసినప్పుడు ఎంతో కొద్దిగా 100, 50 లేదంటే 500 ఇలా నాకు స్తోమతకు తగ్గట్టుగా నేను పెట్టుకుంటూ ఉంటాను. అప్పటి నుండి నేను ఒక సంవత్సరం కలశం చెంబు అలాగే 2 చిన్న చిన్న దీపాలు తీసుకున్నానండి. తర్వాత ఏవేవో చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ పూజ గదికి ఏమేమి కావాలో అన్నీ కూడా కొన్నాను ఒక్కటిగా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా. ఏం లేదండి, ఒక శుక్రవారం ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఒక ఇత్తడి గిన్నె కానీ లేదంటే వెండి గిన్నె కానీ ఏది ఉంటే అది మీ దగ్గర ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఒక 3 పిడికల బియ్యం వేసేసి ఒక 2 పసుపు కమ్మలు పెట్టేసి దానిపైన మనము ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా చూడమ్మా తల్లి అని దేవుడి దగ్గర కోరుకొని దానిపైన ఎంతో కొద్దిగా డబ్బు పెట్టుకుంటూ ఉండాలండి. దాన్ని మనం పూజ గది ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడు బియ్యం మార్చి వేరే బియ్యం వేసుకోవాలి. అలా కాకుండా మనము డబ్బు మాత్రం వారం వారం అండి శుక్రవారం రోజు మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఎంతో కొద్దిగా డబ్బైతే మనకు కలిసొస్తుంది కదా! సంవత్సరానికి ఒకసారి మనం ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. నేనైతే దీన్ని ఒక 3 సంవత్సరాల నుంచి ఇలా ఫాలో అవుతున్నానండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఇలాంటి దీపాలు కొంటానని కూడా అనుకోని ఉండలేదండి. ఈసారి కొనడానికి కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో కొద్దిగా మన దగ్గర ఉన్నది కొద్దిగా దేవుడి దగ్గర పెట్టుకుంటామంటే మగవాళ్ళు కూడా ఇస్తారు కదండీ! 20, 50 ఎంతో కొద్దిగా మన దగ్గర ఉన్నంత మనం పెట్టుకున్నామనుకోండి. ఇలా ఎంతో కొద్దిగా మనం కూడా సేవ్ చేసిన వాళ్ళు అయితాం కదా! ఇవైతే మనకు ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడో ఒకప్పుడు మన కష్టానికి అవుతుందండి. అందుకని నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇవైతే నాకు 275 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇవి 2 కూడాను దీపాలు. 275 గ్రామ్స్ ఉన్నాయి. 31,000 పడిందండి 2 చేరి నాకు. నా దగ్గర పాత సిల్వర్ ఉండే అండి. అది ఇచ్చినప్పుడు నాకు 4,200 ఇచ్చారు. అది పోను నేను 26,000 అయితే నేను క్యాష్ ఇచ్చానండి వాళ్ళు. నేనైతే వీటిని లలిత జ్యువెలరీలో కొన్నానండి. లలిత జ్యువెలరీలో అయితే మనకు బయట షాప్‌తో పోలిస్తే కొద్దిగా ఎంతో కొద్దిగా తగ్గుతుంది అనేసి నేను అక్కడ తీసుకున్నాను. వెండి కూడా చాలా బాగుంటుందండి అక్కడ. నేనెప్పుడూ అక్కడే తీసుకుంటూ ఉంటాను. మీకు గనక కావాలి అంటే కమెంట్ చేయండి నాకు. నా సిల్వర్ కలెక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను. ఏమేమి కొన్నాను ఇంత దాకా అనేసి. అలాగే నేను ధనధాన్యం కొంచెం పెట్టుకుంటాను అని చెప్పాను కదా! దాని గురించి కూడా షేర్ చేస్తానండి. కమెంట్ చేశారంటే మీకు కావాలి తెలుసుకోవాలి అంటే నేను ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఇప్పుడు శ్రావణ మాసం కదండీ! అన్నీ కూడా మనకు మంచి రోజులే. ఎప్పుడైనా ఒక శుక్రవారం మీరు అలా నేను చెప్పినట్టు చేసుకోండి. ఎంతో కొద్దిగా మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు కూడా దేవుడి ముందు అలా పెట్టుకొని దాన్ని ఏ దానికి యూజ్ చేసుకోకండి. అలాగే ఒక ఉండీలో వేసేసుకుంటూ ఉండండి. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడే వరమహాలక్ష్మి అమ్మవారి పండగకి ఇలా నేనైతే తీసుకుంటానండి. ఉండీలో డబ్బు తీసుకెళ్ళి ఇలా తీసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇప్పటి నుంచి అలా చేసి చూడండి. ఇది చాలా అంటే చాలా బాగా మనకు సేవ్ అవుతుందండి అమౌంట్ అనేది. అలాగే ఏదైనా పని చేసుకునే ఆడవాళ్ళకైతే పర్లేదండి. ఏది పని చేయకుండా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఎలా అంటే మనము ఏదైనా ఖర్చు పెడతామంటే ఇయ్యరు కానీ ఇంట్లో ఇలా పూజకు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా ఇప్పటి నుంచి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.